కూడా అవునమ్మాయి గారు, మీరు కూడా అదే కారులో వస్తున్నారని తెలిసే ఆ విజయాంబిక దీపక్‌లు ఖచ్చితంగా మీ ప్రాణాలను కూడా తీయాలనుకుని ఉంటారు. ఏది ఏమైనా నేను కరెక్ట్ ఆధారాలను పట్టుకొని పెద్దయ్య గారి దగ్గర నిరూపిస్తాను అమ్మాయి గారు అని చెప్పి అంటూ ఉంటాడు. మరి అనుకున్న రూపకిచ్చిన మాట ప్రకారం రాజు ఇక ఆధారాలను తీసుకొచ్చి లారీలో ఇక డ్రైవర్‌గా మారు వేషంలో వచ్చి రాఘవ అలాగే విరూపాక్షి రూప వస్తున్న కారును గుద్దించింది దీపక్కేనని, దానికి సహాయం చేసింది విజయాంబికనేనని రాజు రూప నిరూపించడంతో తుపాకీ తీసుకొచ్చి విజయాంబికకు గురిపెట్టి అసలు నిజం ఏంటి? అసలు నువ్వు ఎందుకు ఇలా చేశావు? దీపక్‌కి రాఘవని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదంతా చూస్తుంటే నాకు కొంచెం డౌట్‌గా ఉందక్క అని చెప్పేసి మరి విజయాంబికని నిలదీయడంతో మరి కోమలోకి వెళ్ళిన రాఘవ నిజం చెప్పకపోయినా దానికంటే ముందే ఈ ఆధారాలను రాజు రూప తీసుకొచ్చారు కాబట్టి మరి విజయాంబిక తనంతట తానే నోరు విప్పి నేనే ఇక ఆ రోజు విరూపాక్షిని నిన్ను దూరం చేశాను తమ్ముడు. రాఘవకి ఏ పాపం తెలియదు. రాఘవకి డబ్బిచ్చి కావాలని ఇదంతా చేపించాను. విరూపాక్షి దేవత తమ్ముడు అని విజయాంబికతో మరి ప్రతాప్ ఆలోచిస్తుంటే ఇక విజయాంబికల దీపక్లే ఆ రాఘవను కూడా బ్రతకనివ్వరనిపిస్తుంది. మనం రాఘవని సేఫ్ గా కాపాడుకోకపోతే అమ్మ గురించి నిజాన్ని బయట పెట్టలేడు అని అంటూ ఉంటే అవునమ్మాయి గారు, నేను ఎలాగైనా సరే అసలు రాఘవని చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరు, ఆ కారులో వస్తున్న మీ ప్రాణాలను కూడా తీయాలనుకుంది ఎవరు ఏంటి అని కరెక్ట్ ఆధారాలను పట్టుకొని పెద్దయ్య గారి ముందు రుజువు చేస్తాను. అప్పుడు పెద్దయ్య గారే ఆ విజయాంబికల దీపక్ల చేత నిజం బయట పెడతారు అనగానే సరే రాజు, ఏది ఏమైనా సరే నువ్వు జాగ్రత్తగా డీల్ చేయని చెప్పేసి వెళ్ళిపోతూ వెంటనే రాజును పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. అమ్మాయి గారు, నేను చెప్తున్నాను కదా పెద్దయ్య గారిని అమ్మగారిని కలిపే పూచి నాది అనగానే నేను నిన్ను నమ్ముతున్నాను రాజు అని చెప్పేసి రూప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా. ఇక విరూపాక్షి అలాగే హాస్పిటల్లో జరిగిన దాని గురించి ఇస్తూ ఉంటుంది. ప్రతాప్ కూడా విరూపాక్షికి ఒకప్పుడు రాఘవతో సంబంధం ఉన్నదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మళ్ళీ రాఘవని తీసుకొచ్చాడు. రాఘవేమో ఏదో చెప్పాలి అంటున్నాడు. అక్కేమో ఇంకా విరూపాక్షి రాఘవల ప్రేమాయణం కొనసాగుతుంది అంటుంది. ఈ రూపేమో అమ్మ అమ్మ అని అంటుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ప్రతాప్. రూప వచ్చి నాన్న, ఆ రాఘవని తీసుకొచ్చాం కదా, రాఘవకి అమ్మకి ఎటువంటి సంబంధం లేదు నాన్న, ఆ విషయం చెప్తే మీరు ఎలాగూ నమ్మరు కదా, అందుకే రాఘవని నేరుగా తీసుకొచ్చి మీకు నిజం చెప్పించాలనుకున్నాం నాన్న, కానీ మేము కారులో వస్తుంటే ఆ విజయాంబిక దీపక్లే ఇదంతా చేశారని అనిపిస్తుంది అనగానే రూప ఎక్కువగా మాట్లాడుకో, అత్తయ్యని పట్టుకొని అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని అంటూ ఉంటే మీ అక్క నీకు ఎంత గొప్పనో మా అమ్మ నాకు కూడా అంతే గొప్ప కదా నాన్న, అమ్మ చెప్పే ప్రతి మాట నువ్వు వినవు, అమ్మ గురించి హాస్పిటల్లో అత్తయ్య అలా మాట్లాడుతున్నా కూడా నువ్వు ఇది తప్పు అని చెప్పకుండా పైగా అమ్మ మీదనే చేయి చేసుకున్నావు అని చెప్పేసి రూప ప్రతి ఒక్కటి కూడా అంటూ ఉంటే వెంటనే ప్రతాప్ ఆలోచనలో పడిపోతూ ఉంటాడు. విజయాంబిక దీపక్ వచ్చి ఏంటి తమ్ముడు, ఈ విరూపాక్షి రూపకి లేనిపోనివన్నీ నా మీద నూరిపోసినట్టుంది. రూప పైగా తిరిగి నా మీదనే ఎదురు తిరిగి నీకు కూడా నా మీద లేనిపోని చాడీలన్నీ కూడా చెప్తుంది అనగానే రూప చాడీలు చెప్పినంత మాత్రాన నమ్మటానికి ఎవరో సిద్ధంగా లేరక్క, నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు, అయినా నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రతాప్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత అందరు కూడా వెళ్ళిపోయిన తర్వాత విజయాంబిక దీపక్లు వచ్చి చూసావు కదా రూప, నువ్వు ఏం చెప్పినా నా తమ్ముడు నమ్మడు, నా తమ్ముడు ఈ అక్క మాటనే ఇక వేదంగా భావిస్తాడు అనగానే అదే కదా మీరు ఆసరగా తీసుకొని అమ్మని ఆ రోజు నాన్నకి 20 సంవత్సరాలు దూరం చేశారు, ఆ రాఘవని తీసుకొస్తున్నామని చెప్పి రాఘవని అలానే మమ్మల్ని చంపాలని ప్లాన్ చేశారు, ఖచ్చితంగా ఈ నిజాన్ని నిరూపించి మిమ్మల్ని నాన్న చేతనే మెడపట్టి బయటకు గెట్టేలా చేస్తాను అత్తయ్య అని చెప్పేసి రూప సవాల్ చేసి వెళ్ళిపోతుంది. ఏంటి మమ్మీ, రూప నిజంగా ఇక మనం తప్పు చేశామని ఆ లారీతో ఇక నేనే గుద్దించి చంపాలనుకున్నానని ఇదంతా కూడా రుజువు చేస్తారా ఏంటి అనగానే అదే దీపక్, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా అనగానే సరే మమ్మీ అది నేను చూసుకుంటానని చెప్పి దీపక్ వెళ్ళిపోతాడు కదా. ఇక రాజు అసలు ఆ రోజు లారీని ఎవరు తీసుకువెళ్ళారో, ఆ లారీ నెంబరు, ఇక ఆ లారీని ఎవరు డ్రైవ్ చేశారు, ప్రతి ఒక్కటి కూడా ఆరా తీస్తాడు. వెంటనే ఆరా తీసి అమ్మాయి గారు అని చెప్పేసి రూపకి ఫోన్ చేస్తాడు. ఏంటి రాజు అనగానే అవును అమ్మాయి గారు, మనం గెస్ట్ చేసిందే కరెక్ట్ అయింది, ఇక విజయాంబిక దీపక్లే ప్లాన్ చేసి రాఘవని మీరు తీసుకొస్తున్నారని తెలుసుకొని రాఘవ్తో పాటు మిమ్మల్ని అలాగే
నన్ను విరూపాక్షమ్మ గారిని చంపడానికి ప్రయత్నం చేశారు. నిజాన్ని సమాధి చేయాలనుకున్నారు. ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లారీలో ఇక డ్రైవర్‌గా గెటప్ వేసుకొని ఆ దీపక్ ఇదంతా చేశాడు అనగానే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. నేను ముందే అనుమానించాను. ఇదంతా విజయాంబికల దీపక్‌లే చేస్తారు. లేకపోతే ఆ రాఘవని చంపే ప్రయత్నం ఎవరు చేస్తారు రాజు అనగానే, అవునమ్మాయి గారు, నేను వెంటనే ఇక ఆధారాలను తీసుకొని వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు. మరి రాజు నిజంగా లారీ డ్రైవర్‌గా వచ్చి రాఘవని కారుతో గుద్దించి చంపాలనుకొని, అందులో ఉన్న విరూపాక్షి ప్రాణాలను కూడా తీయాలనుకుంది దీపక్కే అని తెలిసి, దానికి సాయం చేసింది విజయాంబికనేనని తెలుసుకున్న ప్రతాపిక గన్ను గురిపెట్టి విజయాంబికను నిజం అడగగానే విజయాంబిక మరి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుందా? రాఘవ్‌కి అలాగే విరూపాక్షికి ఎటువంటి సంబంధం లేదన్న నిజాన్ని ఈ విధంగానైనా బయటపడుతుందా? అసలేం జరుగుతుంది?